అయ్యండి లోహిలీల టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మాట్లాడితే అమ్మాయిలకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు, అనగదొక్కుతున్నారు అంటున్నారు కదండి. నాకైతే అసలు అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతున్నాయి ఏమో సంఘటనలు అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా ఉత్తేజ్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యానండి నటించడానికి ఒక 3 నెలలు ఏమో. తర్వాత ఏంటంటే అంటే అప్లై చేశాను, వెళ్ళాను, నాకైతే రాలేదు. ఇంక మొదలకుండా ఎవరన్నా షార్ట్ ఫిలిమ్స్లో అడిగితే మదర్ పాత్రలు అలా చేస్తానండి. అయితే అక్కడే వేరే వాళ్ళు మదర్ పాత్ర అడగటానికని షార్ట్ ఫిల్మ్లోనే తీయటానికని ఓ బావాను ఏదో రమ్మని అంటే తెలిసిన అమ్మాయి, అందుకని చెప్పి తెలిసిన అమ్మాయి కదా ప్రాబ్లం ఉండదని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ వస్తే వెళ్ళాను. ఇంకా 3 రోజులు షూటింగ్ నాది మదర్ పాత్ర అక్కడే ఉండిపోయాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ లోపల, వాళ్ళ అపార్ట్మెంట్లోనే తీశారు. ఆ అమ్మాయి ఖర్చు పెట్టుకొని ఆ షార్ట్ ఫిలిము అప్లోడ్ చేస్తానని చెప్పి తీస్తున్నారు. ఆ హీరోగా చేసే అబ్బాయి కూడా ట్రైనింగ్ అయిన అబ్బాయే. అందరు కలిసి బాగానే తీశారు. కాకపోతే ఏంటంటే నటించేటప్పుడు మామూలుగా నటించవచ్చు, కానీ అయిపోయినా కూడా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అన్నం తినిపించటము, ఆ అబ్బాయి ఒళ్ళో కూర్చోవటము, లేదంటే ఇప్పుడు షూటింగ్ అయిపోయినాక అక్కడే మంచం మీద పక్కనే పడుకొని ఇంకంటే ఇంకొక 2-3 అబ్బాయిలు ఈ అమ్మాయి అందరూ మాట్లాడుకోవడం అట్లా చేసేవాళ్ళు. మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా పెద్దగా ఏమి పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే మరి కూతురు మీద నమ్మకం ఏమో మనకు తెలియదు కదండి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నేను షూటింగ్ అయిపోయి వచ్చేసాను. తర్వాత డబ్బింగ్ పిలుస్తామన్నారు, పిలవలేదు. ఏంటబ్బా అంటే తర్వాత వార్త తెలిసింది ఏంటంటే అబ్బాయి మీద కేసు రేప్ అటెంప్ట్ పెట్టిందండి అమ్మాయి. అంటే ఇప్పుడు వీళ్ళని ఇద్దరిలో ఎవరిని అనాలండి అంటే ఇప్పుడు అమ్మాయికి చిన్న వయసు, మరి అమ్మాయి కల్మషం లేకుండా కూర్చుందేమో మనకు తెలియదు. ఆ అబ్బాయి ఏమో మరి అట్లా రేప్ అటెంప్ట్ మరి ఎందుకు చేశాడంటే మరి ఒకవేళ ఈ అమ్మాయి ఇష్టపడుతుంది అనుకున్నాడో మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ అబ్బాయి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి స్టేట్స్ వెళ్ళాల్సిన అబ్బాయి కూడా క్యాన్సిల్ అయిపోయి పోలీస్ కేసు అయ్యి మొత్తం 6 నెలలు ఉండి బయటకు వచ్చాడండి. మొత్తం అసలు వెళ్ళాల్సిన అబ్బాయి కూడా మొత్తం అబ్బాయి భవిష్యత్తే పోయింది. ఇక్కడ అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున అమ్మాయిలతోటి అని చెప్తున్నారండి. అది నిజమే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులైనా అట్లా చేస్తుంది అనుకోండి, ఇప్పుడు హద్దులు పెట్టాలి కదా. ఇప్పుడు అట్లా చేసి ఇప్పుడు అందుకే చూడండి అన్న చెల్లెలను కూడా ఒక గదిలో పెట్టి ఏ ఊరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రెండు విరుద్ధ భావన ఆకర్షణ కలిగినాయండి. అందుకని చెప్పి గరికపాటి గారు కూడా అది చెప్పేది అదే, నా అభిప్రాయం కూడా అదే. ఏదైనా ఒక ఆడపిల్లకి ఒక అమ్మకైనా సరే ఒక కొడుకు ఒక వయసు వచ్చిన తర్వాత పరాయుడే, తండ్రికైనా అంతే. ఆడపిల్ల వయసు వచ్చిన తర్వాత పరాయిదేనండి. 16 ఏళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉంటే కానీ ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఏదో మనం చెబితే చాదస్తం లాగా ఉంటాయి కానండి, కట్టుబాట్లు అట్లా ఉన్నప్పుడే కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు మరీ విచ్చలవిడితనం అయిపోతుంది. ఇప్పుడు అబ్బాయి భవిష్యత్తు పోయింది, దాంట్లో ఏం జరిగిందో తెలియదు. మరి అమ్మాయి ఇంకా ఎవరు చెప్తారో, అబ్బాయి అయితే కేసు పెట్టి అనవసరంగా అబ్బాయి జీవితం అయితే